నువ్వు తొందరగా కోలుకొని బొంబాయి వెళ్ళు. నువ్వు పని చేస్తూ ఉంటే కదా ఇలా మధ్య మధ్యలో వచ్చి నాకు చెప్తూ ఉంటావు అక్కడ ఏం జరుగుతుందో అని. అన్నట్టు బాలా అన్నయ్య, బొంబాయిలో సముద్రం భలే బాగుంటుంది తెలుసా. నేను అనుకుంటాను మనం ఇద్దరం కలిసి సముద్రం ఒడ్డున ఒకరోజు ఉత్సాహంగా బాజా వాయించాలని. అప్పుడు నేను చిందేస్తాను. డింకటిక 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 డింక్. వాళ్ళక్కడ ఆనందంతో చిందులేస్తున్నారు, మనకిక్కడ కడుపు మండుతుంది. వాళ్ళని ఎలా వాళ్ళ స్థాయికి తీసుకురావాలి, ఏ దారి కూడా కనపడటం లేదు. ఎప్పుడైతే అన్ని దారులు మూసుకుపోతాయో అప్పుడు ధర్మం అనే దారిని తెరవాలి. ఇక జనాల్ని ఏకం చేయండి. వాళ్ళ జాతి ఇంకా వాళ్ళ ధర్మం పేరు చెప్పి వాళ్ళ చేత ప్రమాణం చేయిద్దాం. వాళ్ళ జాతి మీద, వాళ్ళ ధర్మం మీద. వాళ్ళతో చెప్దాం రామ్జీని ఇంకా రామ్జీ జాతి మొత్తాన్ని బహిష్కరించమని. ఇక రామ్జీ వాళ్ళ జాతి వాళ్ళందరూ కూడా ఈ ఊర్ని వదిలి వెళ్లే వరకు ఈ బహిష్కరణ కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఇది సాధ్యమవదు సిద్ధాంతి గారు. సాధ్యమవదు కాదు, సాధ్యమయ్యే పరిస్థితులు కల్పించాలి. జనాన్ని బెదిరించాలి. అప్పటికి కూడా వాళ్ళు గనక నీ మాట వినకపోతే వాళ్ళని ధర్మం నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తామని చెప్పండి. సేటు గారు, సిద్ధాంతి గారు అదిరిపోయే ఉపాయం చెప్పారు. మన సమాజం వాళ్ళు తిండిని నీళ్లనైనా వదులుకుంటారు, కానీ ధర్మాన్ని మాత్రం వదులుకోలేరు. అయితే వినండి, చెప్తాను ఏం చేయాలో. వినండి వినండి వినండి. ఇక్కడ ఎవరైతే ఉన్నత జాతి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తమ ధర్మం పట్ల నిష్ఠగా ఉంటామని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఏదైతే ప్లేగు వ్యాధి వ్యాపించిందో దాని తర్వాత మనం ఆగ్రహించిన భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునే ప్రక్రియని ప్రారంభించాల్సి ఉంటుంది. ఎందుకంటే దేవుడు మన పైన కోపంగా ఉన్నాడు. ఆయన కోపం మన ఈ భూమి మీద ప్లేగు వ్యాధి రూపంలో వ్యాపించింది. ఇంకా ముందు ముందు ఏ రూపంలో వస్తుందో తెలియదు. అందుకని మనం మన ధర్మాన్ని ఇంకా సమాజాన్ని పునఃస్థాపన చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేగు సూక్ష్మజీవులు బలహీనపడ్డాయి. అందుకని సేఠ్ గారు ప్రతి వీధికి ఒక ప్రతినిధి చొప్పున తన ఇంటికి ఆహ్వానించారు. ఆ ప్రతినిధులు అందరూ ఈరోజు సాయంత్రం సేఠ్ గారి ఇంటికి రావాలా. ఓ వినండి వినండి వినండి, అందరూ శ్రద్ధగా వినండి. ధర్మాన్ని రక్షించడానికి పెద్ద జాతి వాళ్ళు అందరూ ఈరోజు సాయంత్రం సేఠ్ గారి ఇంటి దగ్గర సమావేశమై భగవంతుడి క్రోధాన్ని శాంతింపజేయడం గురించి చర్చించడం జరుగుతుంది. పెద్ద జాతి వాళ్ళు మాత్రమే. వినండి వినండి వినండి, అందరూ శ్రద్ధగా వినండి. ఇతను ఏం చెప్పాడు నానా? కుట్రలు పన్నుతున్నారు. ఎప్పుడెప్పుడు వీళ్ళు బలహీనపడుతూ ఉంటారో అప్పుడు ఇలాగే ధర్మం పేరుతో తతంగాలు మొదలు పెడుతుంటారు. తెలీదు ఈసారి ఏ కొత్త తతంగం మొదలు పెట్టబోతున్నారు. నమస్కారం. మీ అందరికీ స్వాగతం. మీరందరూ సమాజంలో ఉన్నత జాతి వ్యక్తులు. అంటే మీ ఆలోచన విధానాలు పూర్తి స్థాయిలో వికసించుంటాయి. అందుకని నేను ఆశిస్తున్నాను మిమ్మల్ని ఎవరూ ప్రలోభ పెట్టలేరని. అలాగే మిమ్మల్ని ఎవరూ సక్రమ మార్గం నుంచి మళ్లించలేరు. ఇప్పుడు మన వాళ్లే రెచ్చగొడుతున్నారు కదా సేటు గారు, ఇంకా వేరే వాళ్ళు ఏం అవసరం? నేను ఇదే ఆలోచించాను. ఆ చందంతో ప్రకటన చేయించి గ్రామస్తులందరినీ ఒకేసారి ఒకే చోట ఎందుకు సమావేశపరుస్తున్నారా అని. సేటు గారు, మీరు సిద్ధాంతి గారి ద్వారా చెప్పమన్న విషయాలన్నీ చెప్పి మాకు ఇంకా మన సమాజం వారికి మార్గదర్శనం చేయండి. ఎవరైతే ధర్మ మార్గం నుంచి దారి తప్పుతారో అలాంటి వ్యక్తులు జాతికి, సమాజానికి, ధర్మానికి, సాంప్రదాయానికి విరోధులు అవుతారు. అసలు ఇలాంటి వాళ్ళతో మనకు మాటలేంటి? ఏమంటారు? అవును, నువ్వు చెప్పింది నిజమే మంగేష్.
ఆజ్ఞ ఇవ్వండి సిద్ధాంతి గారు. శుభమస్తు. ఈరోజు సమయం వచ్చింది. మనం అన్నింటికంటే ప్రథమంగా మన ధర్మాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. వర్తమానంలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాటిని మనం అధిగమించి మనమంతా ఐకమత్యంగా మన సమాజాన్ని ఇంకా మన జాతిని రక్షించుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని భ్రమలు వాస్తవం కంటే అధిక శక్తివంతులుగా మారి మన ముందుకొస్తాయి. కానీ ఇలాంటి సందర్భాల్లో మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓహో, అయితే మీరు చెప్పేది ఇదేగా సేటు గారు? ఈ ప్లేగు వ్యాధి సమయంలో రామ్జీ ఇంకా అతని కుటుంబ సభ్యులు గ్రామస్తులకు ఏదైతే సహాయం చేశారో అది నిజం కాదు, నిజం లాంటి భ్రమంటారా? ఇక మీరందరూ నన్నెందుకు అలా చూస్తున్నారు? అంతగా చూడాలనుకుంటే ఇదిగో వీళ్ళను చూడండి. ఇంకా కావాలంటే మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు స్వయంగా తెలుసుకుంటారు ఏది తప్పో ఏది ఒప్పో అని. కులకర్ణి, నువ్వు ప్రతిసారి మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మేము నోరు మూసుకొని ఊరుకోవాలా? నువ్వు మా అందరినీ దద్దమ్మలు అనుకుంటున్నావా? నిన్ను సోదరులారా, మీరందరూ అలా నిలబడి మొక్కలు చూస్తారేంటి? ఈ ధర్మ విరోధిని చంపి పారేయండి. కొట్టండి. ఉపాయం పనిచేసింది. ఖచ్చితంగా. చాలా మంచి పని చేశారు సోదరులారా. ఎంత ఆవేశంగా మీరందరూ మన ధర్మానికి మన సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడే ఈ పాపిని దండించారో దీనితో ఒకటి రుజువవుతుంది. మనం అందరం ఐక్యంగా ఉన్నామని. మనం అందరం ఒకటే. అవునా సోదరులారా? అవును, మనందరం ఒకటే. మనందరం ఒకటైతే ఇదిగో ఈ బుట్టలో నుంచి పువ్వులు తీసుకోండి. తీసుకుని ప్రమాణం చెయ్యండి. మనం అందరం కలిసి ఏ పని చేసినా సరే దాన్ని చివరిదాకా పూర్తి చేసే విశ్రమిద్దాం. మంగేష్, తీసుకోండి. అందరికీ తలొక పువ్వు. ఏమైంది? ఎందుకు సమావేశం అయ్యారు వాళ్ళందరూ? ఇప్పుడేం కొత్త పథకం వేస్తున్నారంట? చెప్పండి. వాళ్ళ సమీపానికి వెళ్ళలేకపోయాను. నాలుగు పక్కల వాళ్లే గుంగూడారు. అందుకనే వాళ్ళ మాటలు ఏమీ వినపడలేదు. నేను వినడానికి చాలా ప్రయత్నించాను, కానీ ఇంతలో ఎవరో నన్ను చూస్తుంటే నేను వచ్చేసాను. అదే మంచిది. ఏమీ తెలియడం లేదు ఏం చేస్తున్నారు. ఏమన్నా చేసుకునివ్వండి, మనకే సమస్యలు తీసుకురాకపోతే చాలు. ఈ భీమ్ ఇంకా మిగతా పిల్లలు ఎక్కడా? భీమా అక్కడికి వెళ్తాడేమో నేను భయపడ్డాను. అందుకే అందరికీ పనిపురు మాయించాను. అలాగే. మీరు కాళ్ళు చేతులు కడుక్కురండి, టీ పెడతాను. మిత్రులారా, రేపు మనం ప్రముఖ ప్రవక్త సర్వజ్ఞ స్వామీజీ గారిని పిలుద్దాం. ఎందుకంటే ఆయన మన భ్రమకిలోనైన మనసుల్ని తిరిగి శుద్ధి చేసి మనల్ని మంచి మార్గంలోకి తీసుకొస్తారు. ఈ అపరిశుభ్రమైన సమాజాన్ని మళ్లీ శుద్ధి చేసి దాన్ని మన గౌరవప్రదమైన సాంప్రదాయాలతో జోడిస్తారు. కాబట్టి ఇందుకోసం మనమందరం కలిసి వారి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేద్దాం. మనమందరం శపథం చేద్దాం.
మనం స్వామీజీ ఆదేశాలని కళ్ళు మూసుకుని స్వచ్ఛమైన మనసుతో ఆచరణలో పెడదాం. వారికి నమ్మకం కూడా కల్పించాలి. మనం త్రికరణ శుద్ధిగా మన ధర్మ రక్షణార్థమై ఏమి చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నామని మనం ప్రమాణం చేద్దాం. వారు ఒకవేళ ఆదేశిస్తే మన ప్రాణాలైనా సమర్పిస్తామని, అలాగే శత్రువుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడమని మేము ప్రమాణం చేస్తున్నాం. మీరందరూ మీ ప్రాంతాలకు వెళ్ళి మన వాళ్ళ చేత కూడా ఈ ప్రమాణం చేయించండి. వాళ్ళని ప్రోత్సహించండి. రేపుదయం స్వామీజీ రాగానే వారి ఆదేశానుసారం సమాజాన్ని శుద్ధిపరిచే కార్యక్రమం చేద్దాం. ఎందుకంటే మన కొద్దిపాటి అలసత్వం కారణంగా ఈ సమాజం ఒక బందుల దొడ్డిలా తయారైంది. దీనిలోకి అడ్డమైన పశువులు దిగి రోత చేసి వెళ్ళిపోతున్నాయి. దీన్ని బందుల దొడ్డిగా మారకుండా ఆపాలంటే మనం అలాంటి పశువుల్ని దండించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకా అవసరమైతే వాటిని వధించి వేద్దాం కూడా. ఏమంటారు? అవునవును, అలాగే చేద్దాం. చెప్పండి. సర్వజ్ఞ మహారాజ్ కి జై! సర్వజ్ఞ మహారాజ్ కి జై! ఇక్కడ పడేయండి. పదండి. వచ్చావా బాబు? కులకర్ణి, కులకర్ణి, ఏమైంది బాబు నీకు? అరే, ఎవరు చేశారు ఇదంతా? ఎవరు చేశారు? కులకర్ణి బాబు, కళ్ళు తెరువు బాబు, మాట్లాడు. ఏమైంది నీకు? నేను మీ అమ్మని బాబు. ఏమైంది నీకు? నా వైపు చూడు బాబు, నా వైపు చూడు. మాట్లాడు బాబు. ప్లేగ్ ఇంకా తగ్గిపోలేదు. అందుకే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ జాగ్రత్తల మధ్యనే మనం నిరంతరం పనిచేసుకోవాల్సి ఉంటుంది. ఆనందన్నయ్య, ఇక నువ్వు తయారవ్వు, మనం బడికి వెళ్దాము. సరే పద. వద్దు భీంబాబు, ఇవాళ మీరిద్దరు స్కూల్కి వెళ్ళకపోతేనే మంచిది. ఎందుకు పురంజన్? ఎందుకంటే ఆ పెద్ద జాతోళ్ళు మన వెనకేదో కుతంత్రం చేస్తున్నారు. దానికి తోడు దానికి బలం చేకూర్చడానికి సర్వజ్ఞ మహాశయుడు వస్తున్నాడు. అంటే ఆ వాయువాలి సర్వజ్ఞ స్వామి. ఆయన తన ప్రవచనాల్లో కేవలం వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తాడు. తనను తాను ధర్మాధికారిగా అనుకుంటాడు. ఇంకా జనాలు నెత్తిమీద కాలు పెట్టి ఆశీర్వదిస్తాడు. అవును, ఈయన నువ్వనుకునే ఆయనే. అదిగాక ఆయన రాకముందే ఈ గుంపంతా ఆయన్ని అడ్డం పెట్టుకుని కుల్కర్ణి మీద రాళ్లతో దాడి చేశారు. ఏంటి నువ్వనేది? పురంజన్ బాబాయ్ చెప్పింది నిజమే. నేను కూడా నా ఇంటి బయట కొంతమంది మాట్లాడుకోవటం విన్నాను. సర్వజ్ఞ స్వామి వస్తున్నాడని. ఇక ఆయన రావటానికి ముందు పెద్ద జాతి వాళ్ళందరూ ఐకమత్యంగా మారి వాళ్ళ శత్రువుల్ని దెబ్బ కొట్టడం మొదలుపెట్టారు. అవును రామ్జీ, వాళ్ళు గుంపుగా మారి కుల్కర్ణి మీద దాడి చేశారు. వాళ్లలో ఏ ఒక్కరిని కూడా మనం దోషిగా భావించలేవు. ఇప్పుడు ఈ విషయంలో పోలీసులు కూడా ఏమీ చేయలేరు. వాళ్ళిదంతా పథకం ప్రకారమే చేశారు. అవును, కుల్కర్ణియే వాళ్ళ మొదటి లక్ష్యం. ఇక రెండవ లక్ష్యం నువ్వే. ఎందుకని మాత్రం దయచేసి అడగద్దు రామ్జీ. ఎందుకంటే దానికి కారణం నీకు బాగా తెలుసు. ఏం చేస్తున్నావు ధ్రువ? బాలా అన్నయ్య, పురంజన్ బాబాయ్ చెప్పింది నిజమే. కులకర్ణి గారి తర్వాత పెద్ద జాతి వాళ్ళ గుంపు తర్వాత లక్ష్యం రామ్జీ బాబాయే అవుతాడు. దానికి కారణం నేనే అవుతాను. ఎందుకంటే రేపు సర్వజ్ఞ స్వామి ఇక్కడికి రాగానే ఆయనకి మొట్టమొదటిగా నా గురించే చెప్తారు వాళ్ళు. అప్పుడు ఆ సర్వజ్ఞ స్వామి ఆ గుంపుని రెచ్చగొడతారు. అప్పుడు ఆ గుంపు మీ నాన్న మీద, మీ అందరి మీద దాడి చేస్తారు.
అందుకని నేను మళ్ళీ తిరిగి బొంబాయి వెళ్ళిపోవటమే మంచిదన్నయ్య. ధ్రువ, మా అందరి మీద ఎప్పుడూ దాడులు జరుగుతూనే ఉంటాయి. వాటిలో ఇదొకటి అవుతుంది. ధ్రువ, నువ్వు వెళ్ళొద్దు. భీమ్, నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు? వాళ్ళందరికీ ఇప్పుడు ఒక సాకు కావాలి. ఆ సాకు నేనే. పైగా ఇప్పుడు సర్వజ్ఞ స్వామి కూడా వాళ్ళకి తోడయ్యాడు. అందుకని అర్థం చేసుకో. ఇప్పుడు ఏమైనా జరగచ్చు. సరే కానీ నీ ఆరోగ్యం ఇప్పుడే నయమవుతుంది. ఇలానే బొంబాయి వెళ్తావా? ఇప్పటికే బొంబాయి నుంచి జనాలు తిరిగొస్తున్నారు. నేను వెళ్ళిపోతాను బాలా అన్నయ్య. ఇక ఇప్పుడు నాకేమీ అవ్వదులే. అదీగాక మీరందరూ నన్ను ముందే చావబోతుంటే కాపాడారు. నువ్వు వెళ్ళటం వల్ల పెద్ద తేడా ఏమీ ఉండదు. తేడా ఉంటుంది భీమ్. వాళ్ళందరూ ఇప్పటిదాకా మాటలతోనే బాధ పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఎందుకంటే నన్ను చూసి మా నాన్నే వాళ్ళని రెచ్చగొడతాడు. అయితే నువ్వు ఒకసారి అమ్మా నాన్నల్ని అడగలేదు. లేదు, నేను వాళ్ళకి చెప్పానంటే వాళ్ళు నన్ను అసలు వెళ్ళనివ్వరు. నువ్వు వాళ్ళకి తర్వాత చెప్పు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు నా కారణంగా మీకెవరికి ఎలాంటి ఆపద కలగటం. ఇక ఈ విషయంలో ఇప్పుడు ఎవరేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఇక ఈ నిర్ణయాన్ని మార్చుకునేది లేదు. ధ్రువ, ధ్రువ చెప్పింది విను. సరే ధ్రువ, అయితే నేను స్టేషన్ దాకా దింపడానికి వస్తాను. చూడు భీమ్, అమ్మకి కాసేపు అయిన తర్వాత చెప్పు. అప్పటికి బొంబాయి ట్రైన్ వెళ్ళిపోతుంది. సరేనా? ధ్రువ, నీ ఆరోగ్యం జాగ్రత్త. నీది కూడా భీమ్. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. సరే, ఇక నేను వెళ్తాను. ఇక వెళ్ళు, లేకపోతే పిన్ని బయటికి వస్తుంది. పద ధ్రువ. ధ్రువ, నువ్వు మా కుటుంబంలో అందరి క్షేమం కోసం ఇంత పెద్ద త్యాగం చేశావా? మిత్రమా, నీ ఉపకారాన్ని నేను జీవితాంతం మర్చిపోను. సర్వజ్ఞ మహాశయుడికి, 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 సర్వజ్ఞ మహాశయుడికి. సర్వజ్ఞ మహాశయుడికి, 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 సర్వజ్ఞ మహాశయుడికి. ధ్రువ వెళ్ళిపోయాడు బొంబాయికి. కొన్ని రోజుల తర్వాత నేను కూడా బొంబాయి వెళ్తాను ఇంగ్లీష్ బ్యాండ్ వాయించడానికి. సర్వజ్ఞ మహాశయుడికి, సర్వజ్ఞ మహాశయుడికి, సర్వజ్ఞ మహాశయుడికి, సర్వజ్ఞ మహాశయుడికి, సర్వజ్ఞ మహాశయుడికి. వీణ్ణి ఏ బాలా, నువ్వు ఈ దారి గుండా ఎందుకు వెళ్తున్నావు? నీకు తెలుసుగా మహారాజు వస్తున్నారని. వదిలికి పోరా. కర్రతో ఎందుకు కొడుతున్నావు? వెళ్తున్నానుగా. వాడిని అక్కడి నుంచి వెళ్ళగొట్టండి. మూర్ఖ బాలుడు, దారికి అడ్డొచ్చాడు పాపాత్ముడు.
ఎవడు వీడు? మహారాజా, వీడు ఆబాలుడే. వీడి కుటుంబ సభ్యులంతా కలిసి ఇక్కడి వాతావరణాన్ని కలుషితం చేశారు. కొట్టండి వాణ్ణి.